నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జొన్నవాడ కామాక్షి అమ్మవారండి. నెల్లూరు జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లలు లేని వారికి పిల్లలను కలిగించేటువంటి సంతాన లక్ష్మిలా కామాక్షి అమ్మవారు ఉంటారండి. ఇక్కడ ఉన్నటువంటి పినాకిని నది ఉందండి పక్కన. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. ఇందులో భాగంగానే కామాక్షి అమ్మవారు పిల్లలు లేని వాళ్ళని ఎలా కరుణిస్తుంది అనే దానికి చెప్తానండి. బ్రహ్మోత్సవాల సందర్భంలో ధ్వజారోహణం చేస్తారు కదండి. ఆ సమయంలో పిల్లలు లేనటువంటి ఆడవాళ్ళు వెళ్ళి ఆ ధ్వజారోహణం సమయంలో ఉన్నటువంటి అక్కడ ధ్వజారోహణానికి సంబంధించి ప్రసాదం పెడతారండి. ఆ ప్రసాదం వచ్చేసి మన బియ్యంలో పెసరపప్పు వేసి వండుతారండి. అలా వేసి పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని తినడం వల్ల ఆ ప్రసాదాన్ని కోడి ముద్ద అంటారండి. ఈ కోడి ముద్దను ఆ సమయంలో తినటం వల్ల గర్భవతి గొడ్రాలుగా ఉన్నటువంటి అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సంతానం కలగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కామాక్షి తాయి అమ్మవారి గుడిలో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసరికి భక్తులు కామాక్షి అమ్మవారిని అక్కడ కామాక్షి తాయి అని పిలవడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఏమంటామంటే జొన్నవాడ కామాక్షి అమ్మవారు అంటాం, కానీ అమ్మవారి పేరు జొన్నవాడ కామాక్షి తాయి అండి. తాయి అని ఎందుకు అంటారు అంటే తమిళులు అమ్మవారిని కామాక్షి తాయి అని పిలవడం జరిగింది. అందులో భాగంగానే అమ్మవారిని పిలుస్తారండి. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ చూస్తున్నామండి. ఈ ఎంట్రన్స్లో భాగంగానే ఇక్కడ చూడండి మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం అని చెప్తుంది. ఇదిగోండి సార్, ఇదిగోండి ముందు భాగం అండి, గుడి యొక్క ముందు భాగం. ఇక్కడ గుడిలోకి ఎంట్రన్స్ కాగానే కళ్యాణోత్సవం జరుగుతున్నట్లుగా ఉండేటువంటి ఒక ఇది కనిపిస్తూ ఉన్నదండి. నేను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మండపంలా ఉంది, స్వామివారి కళ్యాణం జరుగుతున్నట్టుగా ఉంది చూసారా. ముందు ఎంట్రన్స్లో వచ్చేసి మల్లికార్జున స్వామివారు అమ్మవారు కనిపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి ఎంట్రన్స్ కాగానే వినాయక స్వామి కనపడతారు. నెక్స్ట్ కామాక్షి అమ్మవారు కనపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.